కఠిన నిజాలు 61. ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన అలర్ట్ ఇది. ఎందుకంటే ఎవరైతే ఇక ఫైనాన్స్లో ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని వాళ్ళ నెట్వర్క్తో, వాళ్ళ డేటాతో మీ ఫైనాన్సియర్కి చూడమని మీరే అవకాశం ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న టెక్నికల్ ఫోన్లలో ఈ అవకాశం అన్నది ఉంది. సో ఇక్కడ ఈ మెసేజ్ కనుక చూస్తే ఇది టీవీఎస్ క్రెడిట్ అనే ఒక సంస్థ వాళ్ళు మెసేజ్ని మీకు చూపిస్తూ మేము మీ సమాచారాన్ని చూస్తున్నామని చెప్తున్న విషయం. ఒకసారి ఈ మెసేజ్ని చదవండి. ద అడ్మినిస్ట్రేటర్ కెన్ మానిటర్ అండ్ మేనేజ్ యాప్స్ అండ్ డేటా అసోసియేటెడ్ విత్ ద డివైస్ ఇంక్లూడింగ్ సెట్టింగ్స్, పర్మిషన్స్, కార్పొరేట్ యాక్సెస్, నెట్వర్క్ యాక్టివిటీ అండ్ ద డివైస్ లొకేషన్ ఇన్ఫర్మేషన్. సో మీకు సంబంధించిన మొత్తం డేటా, మొత్తం యాప్స్, మీరు ఏమేమి వాడుతున్నారో అన్నీ మేము చూస్తాం. సో ఇంక్లూడింగ్ మీ సెట్టింగ్స్ కూడా, అంటే ఫోన్లో మీరు పెట్టుకున్న సెట్టింగ్స్ కూడా మా కంట్రోల్లోనే ఉంటాయి. అలానే పర్మిషన్స్ అన్నీ కూడా మేము మాకు నచ్చినట్లుగా మేము మారుస్తాం. సో ప్రత్యేకమైన కార్పొరేట్ యాక్సెస్, అంటే మీకు మాత్రమే చెందాల్సిన అవకాశాలన్నీ కూడా మీకు పూర్తిగా ఉండవు, అవి మా కంట్రోల్లో ఉంటాయి. అలానే నెట్వర్క్ని కానీ, యాక్టివిటీలు కానీ, అంటే మీరు చేసే ఏ పనులైనా కానీ మేము చూస్తూ ఉంటాం. అంటే ఫైనాన్స్లో మీరు ఫోన్ తీసుకున్నారు, మీరు ఎక్కడో ఒక ఫంక్షన్కి వెళ్ళారు, మీకు ఇష్టమైన స్నేహితులతో ఫోటోలు తీసుకున్నారు, ఆ ఫోటోల్ని కూడా ఈ ఫైనాన్షియర్స్ చూస్తారు. మీరు ఏదో పర్సనల్గా ఒక వీడియో చూశారు, ఆ వీడియో మీరు డౌన్లోడ్ చేసుకున్నారు, వాటిని కూడా వీళ్ళు చూస్తారు. మీరు మీ ఫ్రెండ్ ఎవరో, మీకు ఒక సన్నిహితులో, బంధువులో, తెలిసిన వాళ్ళు ఎవరైనా మీకు ఒక ఫోటోని పంపించారు, ఆ ఫోటోని, ఆ వీడియోల్ని కూడా వీళ్ళు తీసుకుంటారు. అంటే మీకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఇక ఏది ఉండదు, మీ పర్సనల్ అంతా కూడా ఫైనాన్షియర్స్ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఫోన్ తీసుకోవాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైనాన్స్లో తీసుకోవద్దు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే డబ్బు కట్టి తీసుకోవడం అన్నది ఎంతో ఉత్తమం. మీ వ్యక్తిగత సమాచారం ఒక్కసారి చేజారిందంటే దాన్ని తిరిగి రాబట్టుకోలేరు. ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్, బంధువులు అందరికీ కూడా ఈ వీడియోని పంపించండి. కొత్తగా ఫోన్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.